ఇటీవల ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా 21/8/2024 బుధవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ బహుజన సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. బీఎస్పీ మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బుధవారం రోజున బోధన్ బంద్ నిర్వహించడం జరుగుతుందని, అందుకుగాను మాల సోదరులందరూ 21వ తేదీ బుధవారం రోజున ఉదయం 8 గంటలకి అందరూ బోధన్లో జరిగే బంద్ లో అన్ని గ్రామాల అధ్యక్షులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు స్వామి, బోధన్ నాయకులు యాదగిరి, బీఎస్పీ బాన్స్వాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈశ్వర్, శ్యామ్, సాయిలు, విద్యాసాగర్, సునీల్, మండల ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై బీఎస్పీ, జై మాల. రేపు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా భారత్ బంద్ పట్టడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోధన్ పట్టణంలో బంద్ పిలుపుకోవడం జరిగింది. దానికి బోధన్ డివిజన్ ఉన్నటువంటి మాల సోదరులు, యువకులు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, బహుజన సంఘాల కార్యకర్తలు అందరూ కూడా బోధన్ పట్టణానికి వచ్చి శాంతియుత నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ జీవులతో కోరుతా ఉన్నాము. అదేవిధంగా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి దుకాణ సముదాయంలో వ్యాపారస్తులు, దుకాణాలు అందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి మేమందరం వారిని జేబులు చేస్తూ కోరుతా ఉన్నాము. అదేవిధంగా విద్యా సంస్థలు కానీ వివిధ ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా మా యొక్క బంద్కు సహకరించాలి, మా ఉద్యమానికి సహకరించాలని చెప్పి అందరికీ జేబులతో కోరుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క బంద్ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ, బహుజన సంఘాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ బంద్ కార్యక్రమం పాల్గొంటున్నారు కాబట్టి అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ నిరసన కార్యక్రమం ముందు తీసుకోవాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాము. మరొకసారి బోధన పట్ల ఉన్నటువంటి దుకాణదారులకు, వ్యాపారస్తులకు అందరికీ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి, బంధుకు సహకరించాలని చెప్పి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్. జై మాల. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గత ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా రేపు అనగా 21 ఆగస్టు రోజున భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇది మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రేపు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు బోధన్ డివిజన్ మొత్తము బంద్కు సహకరించగలరని కోరుతున్నాము. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు వ్యాపారస్తులు, వ్యాపార సముదాయాలు అందరూ కలిసి మా బంద్కు సహకరించగలని కోరుచున్నాను. జై మాల, జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.